హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ అనపగింజల కుడుములు, లేదా మామూలుగా కుడుములు అని కూడా అనొచ్చు వీటిల్ని. ఇవి తెలంగాణ ప్రాంతానికి స్పెషల్గా ఉంటాయండి. ఇవి వినాయక చవితి చేసుకునే కుడుములు లాంటివి కాదు, ఇవి కారంగా ఉంటాయి. ముఖ్యంగా వింటర్లో అంటే చలికాలంలో చేసుకుంటారు వీటిల్ని. ఈ కుడుములు చేసుకోవడానికి అనపగింజలు అని దొరుకుతాయి, చిక్కుడు గింజల్లా ఉంటాయి. అవి ఉడికించి వేసి చేసుకుంటారు. అనపగింజలు దొరక్కపోతే పచ్చి బఠానీ, అంటే మనకి ఈ సీజన్లో ఫ్రెష్గా దొరికే పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి ఒలుచుకొని ఆ బఠానీ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. చాలా తేలిక. ముందరగా బియ్యపిండి, ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లో మనకు కావలసినంత బియ్యపిండి తీసుకొని దానికి రుచికి సరిపడా ఉప్పు, అలాగే పచ్చిమిరపకాయ కారం. ఇందులో ఎర్రకారం లాంటిది ఏం వాడరు. పచ్చిమిరపకాయలు దంచి వేసుకుంటారు, లేదా పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకొని అదైనా వేసుకుంటారు. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి నచ్చదు అనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఉట్టి పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు. సన్నగా తరిగిన కొత్తిమీర, ఫ్రెష్గా ఒలుచుకున్న బఠానీలు. నా దగ్గర అనపగింజలు లేవు ఇప్పుడు, అందుకని బఠానీలు వేసి చేస్తున్నాను. నెక్స్ట్ టైం అనపగింజలతో చేసి చూపిస్తానండి. ఈ సీజన్లో మాత్రమే, అంటే చలికాలంలో మాత్రమే దొరికే కూరలు అన్నమాట ఇవి. అలాగే ఉల్లికాడలు కూడా సన్నగా తరుక్కొని ఉల్లిపాయతో పాటుగానే వేసేస్తారు. ఆ గ్రీన్స్ వేస్తారు, అలాగే ఆ వైట్స్ కూడా వేసేస్తారు. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ కుడుములకి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇవి ఆవిరికి మాత్రమే ఉడికిస్తాం. దీనిలో నూనె ఎక్కువ పట్టదు. కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో, పూరీ పిండి, చపాతీ పిండి అలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. నీరు కొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు. పూర్తిగా కలిపేస్తే చూడండి, ఇలా పిండి ముద్ద తయారు చేసుకోవాలి. అనపగింజలు వేసే పని అయితే వాటిల్ని ముందరగా ఉడికించుకోవాలి. నేను ఇక్కడ బఠానీలు వేసాను కాబట్టి డైరెక్ట్గా వేసేసాను. చూడండి, చేతిలో ఇలా తీసుకుంటే పిండి ఇలా ముద్దలా రావాలి, చేతికి అంటుకోకూడదు. ఇలా పిండి తయారైన తర్వాత దీనిలో 2 టీ స్పూన్లు నూనె వేయటం కూడా ఆప్షనల్ అండి. నేను వేశాను, కానీ నాకు నేర్పించిన వాళ్ళు నూనె వేయమని ఏం చెప్పలేదు. మామూలుగా పిండి కలుపుకుంటే సరిపోతుందని చెప్పారు. నేను కొంచెం మరీ పిండి ముద్దలా ఉంటుందేమో అన్న ఫీలింగ్ కొద్దీ నూనె వేసాను. అలా అలవాటైపోయింది నాకు. ఇడ్లీ పాత్రలు కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకొని దానికి బాగా నూనె రాసుకోవాలి. నూనె కొద్దిగా వేసి పైన బాగా నూనె రాసేసి ఈ పిండిని చిన్న పట్టీలాగా, మన కట్లెట్స్లా చేసుకున్నట్టుగా చిన్న పట్టీలాగా వీలైనంత పల్చగా చేసుకోవాలి. మరి మందంగా చేయకూడదు, అలాగని మరీ పల్చగాను కాదు. ఒక మీడియం సైజులో చేసుకొని రౌండ్గా ఒక పట్టీలాగా, కట్లెట్ లాగా తయారు చేసుకొని దీన్ని ఈ ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఈ కుడుముల్ని ప్లేట్లో పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి. పిండి అంతా ఒకేసారి అయిపోతుందండి. ప్లేట్లో విడివిడిగా పెట్టినా సరిపోతుంది, లేదా ఇట్లా ఇడ్లీ ప్లేట్లు ఉంటే వాటిల్లో అయినా పెట్టుకోవచ్చు. అన్నిట్లో ఇలా చక్కగా రౌండ్గా షేప్ చేసుకొని వాటిల్ని ప్లేట్లో పెట్టి రెడీ చేసుకోవచ్చు. నార్మల్ ప్లేట్లో కూడా కొంచెం దూరంగా దగ్గరగా పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు. నేను అలా కూడా ఒక ప్లేట్లో పెట్టాను కొన్ని. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పైన కొంచెం నూనె మళ్ళీ కొద్దిగా వేసి నూనెతోటి మొత్తం పైన స్ప్రెడ్ చేయాలి. ఈ కుడుముకంతా కూడా నూనె అంటుకునేటట్టుగా స్ప్రెడ్ చేయాలి. అలా చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తాయి, అంతకంటే ఇంకేం లేదు. ఇలా మొత్తం అన్నిటికీ కొంచెం పైన కూడా నూనె అప్లై చేసేసిన తర్వాత ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ పెట్టి ఇడ్లీని ఎలా అయితే ఆవిరికి ఉడికించుకుంటామో వీటిల్ని కూడా అలాగే ఆవిరికి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు అయినా పర్వాలేదు, పూర్తిగా లోపల దాకా ఉడుకుతాయి. ఇంతేనండి ఆవిరి కుడుములు, లేదా తెలంగాణ కుడుములు అంటారు నేనైతే, కానీ ఇక్కడ వీటిల్ని అనపగింజల కుడుములు అంటారు. రెడీ. ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు, లేదా లంచ్లో ఒకటి సపరేట్ డిష్, ఆయిల్ ఫ్రై కాకుండా ఉండేది ఏదైనా కావాలంటే ఇలాంటివి చేసి పెట్టొచ్చండి. సింపుల్గా చేయడము ఈజీ,
అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచివి ఇవి. మనకి నచ్చినటువంటి స్పైసీ చట్నీ ఏదన్నా వేసుకొని నంచుకొని తింటే బాగుంటుంది. ఇక్కడ కొంతమంది దీన్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకుంటారండి. అనపగింజల కుడుములు లేదా తెలంగాణ కుడుములు రెడీ టు సర్వ్. ఇంకెందుకు ఆలస్యం, ప్రయత్నం చేసేయండి కదా. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.